మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానమును నేర్చుకుంటున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. గత పాఠ్యాంశంలో భూమిని దేవుడు సృష్టించినాడని, దైవశక్తి వలన భూమి సృష్టింపబడిందని అనేక ఆధారాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసాం, నేర్చుకున్నాం. బైబిల్లో శాస్త్రీయత కలిగిన సంగతులున్నాయని మనం గ్రహించాం. ఆ కొనసాగింపులో మరిన్ని సంగతులను ఇప్పుడు మనం నేర్చుకుందాం. భూమి తనంతట తానే సృష్టింపబడిందా? శాస్త్రం అనుకుంటున్నట్టుగా, లోక సంబంధమైన శాస్త్రం అనుకుంటున్నట్టుగా బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక పెద్ద ప్రేలుడు సంభవించడం వలన ఈ విశ్వం ఏర్పడిందని ఈ లోక శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైనా ప్రేలుడు సంభవిస్తే చక్కగా అన్నీ సమకూడతాయా, లేక ఉన్నవన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయా? ప్రేలుడు సంభవించినప్పుడు అన్నీ చెల్లాచెదురైపోతాయి. అక్కడ మనుషులుంటే మనుషులు కూడా చనిపోతారు. మనుషుల అవయవాలన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయి. అప్పుడప్పుడు నక్సలైట్లు బాంబులు పెడుతూ ఉంటారు. తీవ్రవాదులు మానవ బాంబులుగా మారిపోతూ ఉంటారు. బెల్ట్ బాంబులు కట్టుకుంటూ ఉంటారు. బాంబు పేలగానే దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోతారు? చెల్లాచెదురుగా పడిపోతారు, నాశనం అయిపోతారు. ఒక ప్రేలుడు సంభవించినప్పుడు అక్కడ నాశనం కనిపిస్తుంది తప్ప ఒక క్రమమైన పద్ధతిలో అన్నీ అమర్చినట్టుగా మాత్రం ఉండనే ఉండదు. లోక సంబంధమైన శాస్త్రం బిగ్ బ్యాంగ్ థియరీతో సరిపెట్టుకుంది. ఏదో ఒకటి చెప్పాలి కనుక సృష్టి పుట్టుక ఈ విధంగా జరిగి ఉండవచ్చు అని ఒక అపోహతో, ఒక అభిప్రాయంతో సరిపెట్టింది. అయితే దేవుడు తప్పుడు అభిప్రాయాలు చెప్పలేదు. నా మాట వలన ప్రపంచం నిర్మింపబడింది అని దేవుడు సూటిగా తెలియజేశాడు. ఈ సృష్టి నిర్మాణం దేవుని వాక్యము వలన జరిగింది అని దేవుడు తెలియజేశాడు. సృష్టిలో దేవుని సృష్టిగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని మాట వలన మాత్రమే చక్కగా అమర్చబడిందని దేవుడు తెలియజేశాడు. భూమి కానీ ఆకాశము కానీ అందున్న కృత్యములు కానీ ఇంత చక్కగా ఉండాలి అంటే, అమర్చినట్టుగా ఉండాలి అంటే దాని కొరకు నా బలం అవసరమైందంటున్నాడు ఆయన, నా ప్రజ్ఞ అవసరమైందంటున్నాడు ఆయన, నా జ్ఞానం అవసరమైందంటున్నాడు ఆయన. దైవశక్తి వలన ఇవన్నీ ఇలా సృష్టింపబడ్డాయి అని ఆయన చక్కగా తెలియజేశాడు. ఈ విషయాలను గత పాఠ్యాంశంలో, గత భాగంలో మనం విన్నాం, నేర్చుకున్నాం. ప్రియులారా, భౌగోళికంగా ఈరోజు భూమిలో మనం చూస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో కనిపిస్తున్నాయి. భౌగోళిక విషయాలు బైబిల్లో కనిపిస్తున్నాయి. భూమి యొక్క శాస్త్రీయత అంతా కూడా బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. మూఢనమ్మకాలు కలిగినటువంటి గ్రంథం కాదు, ఆధారాలు కలిగినటువంటి పుస్తకం. కేవలం నిజాలు మాత్రమే పలికినటువంటి పుస్తకం, యథార్థాలను మాత్రమే వెల్లడించినటువంటి పుస్తకం.
బైబిల్ని చదవటం వలన ప్రతి ఒక్కరూ జ్ఞానమును పొందుతారు, దేవుని జ్ఞానమును గ్రహిస్తారు, తమ ఆత్మలను రక్షించుకుంటారు. ఎందుకంటే దైవశక్తి వలన వ్రాయబడినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కనిపిస్తున్నాయి. ప్రియులారా, భూమిని గూర్చి వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనంలో అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. ఆ మాటను ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనమును చూడండి. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఈ సృష్టిలో దేనినైనా ఎవరైనా పట్టించుకుంటున్నారా? వారిని వారు పట్టించుకోవటానికి ఈరోజు సమయం లేదు. ఏ మనిషి అయినా సృష్టిలో దేనినైనా పట్టించుకుంటున్నాడా? ఆలనా పాలన చూస్తున్నాడా? మనిషి యొక్క బ్రతుకును మనిషి చక్కగా నడిపించుకోవటానికే మనిషికి ఇప్పుడు తీరిక లేదు, సమయం లేదు, ఆలోచన లేదు, జ్ఞానం లేదు. సృష్టిలో ఉన్నటువంటి వాటిని చక్కగా నడిపించడానికి మనిషి యొక్క జ్ఞానం సరిపోతుందా? అది హాస్యాస్పదం అవుతుంది. ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అలాగని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్నండి? ఎన్ని కార్యక్రమాలండి? లెక్క పెట్టలేనన్ని కార్యక్రమాలు ఈ సృష్టిలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మరలా ఎలా జరుగుతున్నాయి తెలుసా? ఒక క్రమంలో జరుగుతూ ఉన్నాయి, ఒక క్రమంలో జరుగుతూ ఉన్నాయి. వాటిని గూర్చి మనిషి పట్టించుకునేటువంటి అవసరత లేదు. మనిషి పట్టించుకున్న వాటిని అలా జరిగించలేడు. మనిషికి అంత జ్ఞానం లేదు. వాటిని ఆలోచించడానికి ఇంకా మనిషికి అవి అందలేదు. ఎన్నెన్ని కార్యములు పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక సందర్భంలో ఏమని రాయబడిందో తెలుసా? ఆయన కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి అని రాయబడింది. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 24వ వాక్యంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి అక్కడ వ్రాస్తున్నాడు. కొన్ని కార్యములను వ్రాశాడు. ఎన్నెన్నో కార్యములను ఆయన ప్రతి క్షణం జరిగిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మానవ శక్తి వలన జరుగుతాయా? ఇవన్నీ వాటంతటా ఇవే జరుగుతాయా? ఒక నియంత్రణ ఉంది. దైవశక్తి అనే ఒక నియంత్రణ ఉంది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఈ ప్రపంచంలో ఏదైనా వేగంగా వెళుతున్నది అంటే కాంతి వేగం బాగా ఎక్కువ అని చెబుతారు. శాస్త్రం లెక్కల ప్రకారం కాంతి, ద స్పీడ్ ఆఫ్ లైట్, దీనిని ఎక్కువగా చూపిస్తారు. స్పీడ్ ఆఫ్ లైట్ కంటే వేగంగా వెళ్ళగలిగేది ఏదీ లేదు అనుకునే ఈరోజు శాస్త్రం అదే అత్యున్నతమైనటువంటి వేగం అని చెబుతూ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ లైట్, దానికంటే వేగంగా పరిగెత్తేదే దేవుని మాట. దేవుని మాట వలన సృష్టింపబడినటువంటి ఆయా కృత్యములు, ఆయా పదార్థములు, దేవుని మాట బహువేగముగా పరుగెత్తును. దేవుని మాట బహువేగముగా పరిగెత్తును. లోకములు దాటి లోకాంతర ప్రయాణం చేసి దేవుని వాక్యం నెరవేరుచున్నది. పరలోకంలో ఉన్న తండ్రి మాట సెలవివ్వగానే అది మరో లోకంలో భూగ్రహం మీద అమలవుచున్నది అంటే ఎంత ఆశ్చర్యం చెప్పండి. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే. సుదూర ప్రాంతంలో ఉంది పరలోకం. శాస్త్రం పరలోకాన్ని ఛేదించలేదు. ఏమన్నారో తెలుసా? ఈ విశ్వం దాటిన తర్వాత ఏముంది అని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు చాన్నాళ్ళుగా ప్రయోగాలు చేసి ఈ విశ్వం చాలా పెద్దది. ఈ విశ్వం అంచు మేము తెలుసుకోవాలంటే అది మాకు సాధ్యం కాని పని. మా అంచనా ప్రకారం, శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ఇవి, మా అంచనా ప్రకారం ఈ విశ్వంలో మాకు ఒక 10% తెలిసింది. 10%లో ఏమున్నాయో, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో, అసలు
విశ్వంలో ఏవేవి కలిగి ఉన్నాయో మేము అంచనా వేయగలిగాం. మిగిలిన 90% కూడా డార్క్ మ్యాటర్, చీకటి. ఈ డార్క్ మ్యాటర్ను మేమే కాదు, ఎవ్వరు ఏ తరంలో కూడా ఛేదించలేరు అని శాస్త్రం అక్కడతో సరిపెట్టుకుంది. ఆ డార్క్ మ్యాటర్ తర్వాత ఈ 90% శాస్త్రవేత్తలకు ఇంకా తెలియలేదు చూసారా. మేము దానిని ఛేదించలేము అని శాస్త్రవేత్తలు చేతులు కట్టుకున్నారు చూసారా. ఆ 90% డార్క్ మ్యాటర్ తర్వాత ఉన్నదే మరో లోకం, పరలోకం. అక్కడకు దేవుడు శాస్త్రవేత్తను అంత సులభంగా రాణిస్తాడా? నీతిమంతుడినైతే దేవదూతల యొక్క రక్షణలో తీసుకుని వెళతాడు. నీతిమంతుడినైతే దైవశక్తి ద్వారా ఆయన తీసుకుని వెళ్తాడు. నీతిమంతుడినైతే దేవుని మాటగా ఉన్న యేసుక్రీస్తు అనే మార్గము ద్వారా ఆయన తీసుకుని వెళతాడు. ఇక ఎవ్వరూ కూడా ఆ డార్క్ మ్యాటర్ దాటి వెళ్ళటానికి వీలు లేదు. శాస్త్రమే చెప్పింది కదా, శాస్త్రమే ఒప్పుకుంది కదా, లోక సంబంధమైన శాస్త్రం ఒప్పుకుంది కదా. మేము ఛేదించలేకపోయాం, మేము ఛేదించలేం అని వారే చెప్పేశారు కదా. దేవుడేమంటున్నాడు? పరలోకములో ఉన్న నేను ఆజ్ఞనిస్తే భూమి ఆ ఆజ్ఞను నెరవేరుస్తుంది. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. భూమిని పరిగెట్టేలా చేస్తున్నాడు ఆయన. ద స్పీడ్ ఆఫ్ ఎర్త్, భూగోళము యొక్క వేగం ఎంత ఉండాలో ఆయన నిర్ణయించాడు, ఆజ్ఞ ఇచ్చాడు, పరిగెత్తమన్నాడు. సూర్యుని చుట్టూ తన కక్షలో భ్రమణ పరిభ్రమణాలను కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విషయం పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఎంత అద్భుతమైన మాటలు చూసారా. దైవశక్తి ఈ కార్యక్రమాలన్నిటిది నడిపించుచున్నది, జరిగించుచున్నది. ఇంకా ఎందుకు మనిషికి సందేహం దైవశక్తి మీద, దేవుని మాట మీద, దేవుని ఆలోచన మీద, దేవుని జ్ఞానం మీద? ఇంకా ఎందుకు మనిషికి అపనమ్మకం, అవిశ్వాసం? ప్రియులారా, ఎంత ఆధారాలతో దేవుడు పరిశుద్ధ గ్రంథమును వ్రాయించినప్పుడు కూడా, వాటిని ఆయన ఆత్మ సహాయము చేత వివరించుచున్నప్పుడు కూడా ఇంకా ఎందుకు మనిషికి సందేహం, ఇంకా ఎందుకు మనిషికి అపనమ్మకం? మీరైతే అట్టివారుగా ఉండకూడదు. దైవశక్తి వలన ఈరోజు మనం నివసించుచున్నటువంటి భూమి నడిపింపబడుచున్నది. ఆయన భూమికి ఆజ్ఞనిస్తున్నాడు, ఆ భూమి వేగంగా పరిగెత్తుతూ ఉంది. ఆయన వాక్యము, ఆయన శక్తి కలిగిన మాట ఈ భూమిని పరిగెట్టేలా చేస్తుంది, భ్రమణ పరిభ్రమణాలను కలిగి ఉండేలా చేస్తుంది, ఒక కక్షలో తిరిగేలా చేస్తుంది. భూమిని మాత్రమే కాదు, భూమికి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు భూమితో పాటుగా మనుగడను కొనసాగిస్తూ భూమిని అలా ఉంచటానికి అవి కూడా తిరుగుతున్నాయి. ఆయన ఆజ్ఞ వలన తిరుగుతున్నాయి. ప్రియులారా, వ్రాయబడిన మరో చక్కని మాటను చూస్తే, భూమిలో అసలు ఆహారం ఎలా పుడుతుంది? భూమిని దేవుడు ఆహారాన్ని ఇచ్చేదిగా తయారు చేశాడు కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు భూమి మొలిపించుగాక అన్నాడు. చెట్లను, వృక్షాలను, మొక్కలను, ఆయా ఫలాలనిచ్చేటువంటి చెట్లను, ఆయా పువ్వులనిచ్చేటువంటి చెట్లను, ఆయా కూరగాయలనిచ్చేటువంటి చెట్లను భూమి మొలిపించునుగాక. భూమి ఎలా మొలిపిస్తుంది? ఈ మాటను మీరు చూస్తే, దేవుడు ఈ భూమిలో వృక్షాలను బ్రతికింప చేయగల శక్తి ఎలా పెట్టాడో మీకు అర్థమవుతుంది. దైవశక్తి వలన ఈ భూమిలో ఆ సారం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ప్రియులారా, చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చూడండి, శాస్త్రీయతతో కూడినటువంటి మాట. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. ఈ మాట చదివిన తర్వాత భూమి నుండి ఆహారం ఎలా పుడుతుందో అర్థమవుతుందా?
భూమి నుండి ఆహారం పుట్టును అని వ్రాయబడిందండి. భూమి నుండి ఆహారం ఎలా పుడుతుందో ఇక్కడ వ్రాయబడలేదు కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. జాగ్రత్తగా మాటను చదవండి. భూమి నుండి ఆహారము పుట్టును, వెంటనే ఏం తెలియజేస్తున్నాడు? దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అప్పుడు ఆలోచన చెయ్యాలి. భూమి నుండి ఆహారము పుట్టును అని వ్రాయబడినటువంటి ఆ మాట తరువాత భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లుండునని ఎందుకు వ్రాయబడింది? దేవుడు ఆ విధంగా ఎందుకు రాయించాడు? మనకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. భూగర్భంలోనికి మనలను పంపించి చెప్పాలనుకోవటం లేదు. భూ ఉపరితలం మీద ఉన్నప్పుడే దేవుని మాటను గ్రంథంలో ఉండి చదవగా ఆయన నేర్పించాలనుకుంటున్నాడు. ఆయన ఆత్మ సహాయము చేత నేర్పించాలనుకుంటున్నాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! మనము నివసిస్తున్నటువంటి భూమి, ఈ భూమిలో మనము మొక్కలు కావాలని, చెట్లు కావాలని, మనకు ఆహార పదార్థాలు కావాలని విత్తనాలు వేసుకుంటూ ఉంటాం. విత్తనాలు వేసేటప్పుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ విత్తనం భూమిలో పడి మరలా నాకు ఒక మొక్కగా, నాకు కావలసిన మొక్కగా, నేనే విత్తనం వేస్తే అదే మొక్క, నేనే విత్తనం వేస్తే అదే మొక్క బయటకు వస్తుంది. గజిబిజి అయిపోవటం లేదు. నేను ఒక మంచి విత్తనం వేస్తే పనికిరాని మొక్క నాకు రావటం లేదు. ఏదో ఒక గడ్డి మొక్క నాకు రావటం లేదు. ఏ విత్తనం వేస్తే ఆ మొక్క, ఏ విత్తనం వేస్తే ఆ మొక్క. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి! ప్రతి విత్తనము దాని శరీరము ఇచ్చేటట్లుగా, ప్రతి విత్తనము దాని శరీరము ఇచ్చేటట్లుగా ఈ భూమిని దేవుడు సిద్ధం చేశాడు. ఈ భూమిని దేవుడు సిద్ధం చేశాడు. నిజంగా ఆశ్చర్యం. మూలాలకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఆశ్చర్యం. భూమి నుండి ఏదో మొక్క చెట్టు రావటం మాత్రమే కాదండి, భూమి నుండి ఆహారం పుడుతుంది. ఆ మొక్కలో ఆహారం పెట్టాడు దేవుడు మనకు, ఆ ఫలాలలో ఆహారం పెట్టాడు మనకు దేవుడు. భూమి నుండి ఆహారము పుట్టును, భూమి నుండి ఆహారము పుట్టును. ఎంత చక్కగా, ఎంత పచ్చనిదిగా దేవుడు ఈ భూమిని తయారు చేశాడు. ప్రారంభంలో ఈ భూమి యొక్క వైభవం ఏంటి? ఈ మనిషి తన అక్రమాల వలన ఈ భూమిని పాడు చేయక మునుపు ఈ భూమి యొక్క పరిస్థితి ఏంటి? వండర్ఫుల్ ఎర్త్, ఏ గ్రీన్ ఎర్త్, ఏ క్లీన్ ఎర్త్. భూమి నుండి ఆహారము పుట్టును, భూమి నుండి ఆహారము పుట్టును. ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలను నీకు ఇచ్చేటువంటి మొక్కలు భూమిలో నుండి బయటకు వస్తున్నాయి, నీ కడుపు నింపుతున్నాయి. ఏంటి ఆశ్చర్యం? భూమిలో ఏముంది? భూమిలో ఏముంది? దైవ శక్తి వలన కలిగింపబడిన ఈ భూమిలో ఏముంది? దేవుని మాట వలన కలిగింపబడిన ఈ భూమిలో ఏముంది? జీవం ఉంది. ఈ జీవమును దైవశక్తి ఈ భూమికి ఇచ్చింది. ఈ భూమి లోపలి భాగం ఎలా ఉంటుంది? పైన చూస్తేనే మీకు చదునైన నేల, చల్లని నేల. కానీ ఈ భూమి లోపల ఎలా ఉందో తెలుసా? అగ్నిమయమైనట్లుండును. లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. 1 అడుగు, 2 అడుగులు, 10 అడుగులు, 20 అడుగులు తీస్తే కాదు, లోపలికి 100ల కొద్ది అడుగులు లోపలికి తవ్వుకుంటూ మీరు లోపలికి వెళితే ఎలా ఉంటుంది? అగ్నిమయమైనట్లుండును, అగ్నిమయమైనట్లుండును. అప్పుడప్పుడు అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. పర్వతం పైకి చాలా చక్కగా చల్లగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అది పగిలిందంటే, అది బద్దలైందంటే అందులో నుండి లావ బయటకు వస్తుంది. ఎలా ఉంటుంది అది? అగ్ని. అగ్ని ద్రవీకరింపబడినటువంటి ఒక లోహం ఎలా ఉంటుందో అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేడిమికి చాలామంది మరణిస్తారు. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు మరణిస్తారు చాలామంది. ఆ లావా తీవ్రతకు మరణిస్తారు. అన్నీ కరిగిపోతాయి, కృత్యములన్నీ కరిగిపోతాయి, వస్తువులన్నీ కరిగిపోతాయి. ప్రియులారా, భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, అగ్నిమయమైనట్లుండును. అలాగే ఉంది కదా, అలాగే ఉంది కదా. శాస్త్రవేత్తకు ఇంకా ఆ సంగతి తెలియక ముందే, లోకానికి ఈ సంగతి ఇంకా తెలియక ముందే దేవుడు వ్రాయించి పెట్టాడు. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? కథల పుస్తకం అనుకుంటున్నారా? మత పుస్తకం అనుకుంటున్నారా? మూఢనమ్మకాలు కలిగిన పుస్తకం అనుకుంటున్నారా? ఎవరో వచ్చి ఆక్షేపిస్తే ఆక్షేపింపబడినటువంటి పుస్తకం అనుకుంటున్నారా?
ఎవరో వచ్చి నింద వేస్తే నిందపాలయ్యే పుస్తకం అనుకుంటున్నారా? నిందారహితమైనటువంటి పుస్తకం. ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఇది దేవుని మాట, స్వచ్ఛమైన దేవుని మాట. వక్రీకరిస్తే మనిషికి అర్థం కాదు తప్ప అర్థమయ్యేలా చెబితే దేవుని వాక్యం ఎంత గొప్పదో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది. అర్థమయ్యేలా చెబితే ఈ బైబిల్ యొక్క గొప్పతనం, దేవుని మాటకున్న గొప్పతనం ఎంత విశేషమైనదో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది. అనేక మంది అమాయకులు పైపైన చదివి, అనేక మంది మూర్ఖులు దీనిని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ ప్రయోజనాల కొరకు బురద చల్లుతున్నారు. పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లుతున్నారు. కానీ నిజంగా తెరచి చదివితే ఎంత విశేషమైన జ్ఞానం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. లోపలి భాగం అగ్నిమయంగా ఉంటుందా? అవును, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మీకు అర్థమవుతుందే. భూమి లోపల ఉన్నటువంటి నీటిని మనం బయటకు తీసుకున్నప్పుడు అవి వెచ్చగా ఉంటాయి. ఎందుకని? లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. కాస్త మీరు లోతుకు వెళ్ళి నీటిని బయటకు తీస్తున్నారు కనుక కొద్దిగా వెచ్చగా ఉన్నాయి ఇవి. బయట ఉన్న ఉష్ణోగ్రత కంటే భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎక్కువ. ఇంకా లోపలికి వెళ్ళిపోతే, భూమి లోపలికి వెళ్ళిపోతే అగ్నిమయమైనట్లుండును. లోపలి భాగాన్ని అగ్నిమయం చేయకపోతే భూమి నుండి ఆహారం ఎలా పుడుతుంది అసలు? ఏది మీరు ఒక భూమిని తయారు చేసి అది ఫలవంతమైనదిగా మార్చండి చూద్దాం. ఒక భూమిని, ప్రకృతిలో ఉన్న మట్టిని తీసుకోకుండా ఒక భూమిని మీ అంతటా మీరు తయారు చేసి ఈ లోకమంతా కట్టకట్టుకొని వారికి ఉన్న జ్ఞానంతో ఒక భూమిని తయారు చేసి ఒక మొక్కను పండించగల సామర్థ్యాన్ని దానికి ఇవ్వండి చూద్దాం. ఉన్న భూమిని కాపాడలేకపోతున్నారు. ఎరువులు వేసేస్తున్నారు, పురుగుల మందులు వేసేస్తున్నారు. భయంకరంగా భూమిని కలుషితం చేసేసారు. అయినా సరే దేవుని మాట వలన, దైవ శక్తి వలన సృష్టింపబడిన భూమి గనక నేటికి ఇంకా తట్టుకునే మన కడుపు నింపే ఆహార పదార్థాలను మనకు ఇస్తూనే ఉన్నది. దేవుని మాట వలన మరోవైపు పవిత్రపరచబడుతూ, ఒకవైపు మనిషి యొక్క ఆగడాల వలన కలుషితపరచబడుతున్న దేవుని మాట వలన మరోవైపు పవిత్రపరచబడుతూ, ఇదిగో నేడు మనం బ్రతికి ఉండడానికి భూమి ఇచ్చిన ఆహారమే కారణం కదా. దేవుని మాట వలన కలిగిన భూమి ఇచ్చిన ఆహారమే కారణం కదా. ప్రియులారా, ఆలోచించండి. భూమి నుండి ఆహారము పుట్టును. ఆ ఆహారం నువ్వు తీసుకుంటున్నావు. భూమి నుండి ఆహారం పుట్టాలంటే దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుగా ఉండాలి. ఎవరు చేశారు ఇది? దేవుడు. ఎక్కడ రాయబడింది ఈ మాట? పరిశుద్ధ గ్రంథము, ది బైబిల్. ఇక ఏ పుస్తకంలోనూ ఈ మాటలు మీకు కనిపించవు. ఒకవేళ ఉన్నా వారు కాపీ చేసుకోవాలి బైబిల్ నుండి. లేకపోతే వారికి జ్ఞానం దక్కదు, అందదు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అందుకే భూమి ఆహారాన్ని వండుతూ నువ్వు ఇచ్చిన ఒక గింజను 100 రెట్లుగా అది రెట్టింపు చేసి ఒక మొక్కను ఉద్భవింపజేస్తుంది, ఒక వృక్షాన్ని నీకు ఇస్తుంది. నీవే విత్తనం వేస్తే మరలా ఆ విత్తనానికి తగ్గ ఫలితమే నీకు మరలా బయటకు వస్తుంది. అంటే ఈ భూమిని దేవుడు బలముతో సృష్టించాడు, ఆయన తెలివిని ఉపయోగించాడు. ఈ భూమి నిండా దైవశక్తి నిండిపోయింది. ఆయన ఆజ్ఞ వలన ఈ భూమి వేగంగా తిరుగుతుంది. ఆయన మాట వలన ఈ భూమి ఫలిస్తోంది. ప్రియులారా, దైవశక్తి వలన సృష్టింపబడిన భూమిలో బ్రతుకుచున్న మనము, భూమి వలన బ్రతికింపబడుచున్న మనము, మన ఆత్మలను కాపాడుకోవడానికి, శరీరాన్ని బ్రతికించడానికి అయితే భూమి నుండి వచ్చిన ఆహారం సరిపోతుంది. మరి ఆత్మలను రక్షించుకోవటానికి, మనముగా బ్రతకటానికి, దేహాన్ని విడిచిపెట్టిన ఉన్నతమైన లోకానికి మనం చేరాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏ దైవశక్తి వలననైతే ఈ భూమి సృష్టింపబడిందో ఆ దైవశక్తి వలన నీతిని, భక్తిని సంపాదించుకోవాలి. నూతనమైన జీవితమును సంపాదించుకోవాలి. లోకం మనలను కలుషితం చేసేసింది. లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన బ్రతుకు మన జీవితాలను కలుషితం చేసేసింది. ఈ భూమిని మనిషి యొక్క ఆగడాలు ఎలాగైతే కలుషితం చేసేసాయో మన బ్రతుకులను కూడా ఈ మానవ లోకం
కలుషితం చేసేసింది. మానవులే మానవులను కలుషితం చేసేసుకున్నారు. దుష్టునికి చోటునిచ్చి దుష్టుని యొక్క ఆలోచనలను వారిలో నెరవేర్చి మిగిలిన మనుషులను కూడా పాడు చేస్తూ తరతరాలుగా దేవునికి మనుషులను దూరం చేస్తున్నారు. వారికి వారే పాడైపోతున్నారు, దుష్టులుగా మారిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దైవశక్తి వలన మరలా మనం నూతనపరచబడే అవకాశం దేవుడు అనుగ్రహించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను కదా. లేఖనమును బట్టి మనకు ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా. ఆయన యొక్క ప్రేమను బట్టి దైవశక్తి వలన మరలా మనము నూతన జన్మ బాప్తిస్మము ద్వారా పొందేటువంటి అవకాశం కల్పింపబడినప్పుడు మన బ్రతుకులను దేవునిలో మనం మరలా కట్టుకోవాలి, నిర్మించుకోవాలి, నూతనపరచబడాలి. దైవశక్తి వలన మన బ్రతుకులను మనం కాపాడుకొని నీతితో, భక్తితో, విశ్వాసముతో, నిరీక్షణతో మిగిలిన జీవిత కాలమును మనం బ్రతకగలిగితే ఆ దైవశక్తి మనకు మహిమ శరీరాన్ని ఇస్తుంది. మనకు మహిమ శరీరాన్ని ఇస్తుంది. ఆ మహిమ శరీరంతో ఉన్నతమైన లోకానికి మనం వెళ్ళే అవకాశం ఉంది. మన కన్న తండ్రిని మనం చేరుకునే అవకాశం ఉంది. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దైవశక్తిగా, దేవుని మాటగా మనకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ప్రభువును మనము స్వీకరించి ఆయన మార్గములో ప్రయాణించి కన్న తండ్రి అయిన దేవుని చేరుకోవటానికి ఇదిగో ఇప్పుడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మార్పును కలిగి దేవుని కొరకు బ్రతకాలని మంచి నిర్ణయంతో మీ యొక్క జీవితములను మీరు రక్షించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ భూమిలో నివసించటానికి మీ శక్తి వలన సృష్టింపబడిన భూమిని మాకు దయచేశారు. భూఫలము వలన ఈరోజు మా శరీరాలు నిలబడుతున్నాయి. ఒకవైపు మనిషి ఆగడాల వలన ప్రకృతి పాడవుతున్నా, భూమి కలుషితమవుతున్నా, మరోవైపు మీరు దినదినము భూమిని నూతనపరచుచు మా బ్రతుకులను కాపాడుతున్నారు. అందును బట్టి మీకు స్తుతులు తండ్రి. నాయన, అంత మాత్రము చేతనే కాకుండా అక్కడితో మేము సరిపెట్టుకోకుండా మా ఆత్మలను రక్షించుకోవటానికి మీ శక్తి కలిగిన మాట చేత కాపాడబడి మీ మాటల్లో ఉన్న జీవమును పొంది మీ కొరకు బ్రతకగలుగుటకు, నూతన జన్మను పొంది మీ చిత్తమును నెరవేర్చుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఉన్నతమైన లోకమును పొందాలంటే, మహిమ శరీరమును పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తిరిగి జన్మించుట తప్పనిసరి. ఇంకను అట్టి భాగ్యము ఎందరైతే పొందలేదో అట్టి వారికి మీ కృపా సహాయములు తోడుగా ఉంచి ఈ వాక్యము ద్వారా మనోనేత్రములు తెరచి రక్షణలోనికి వారు అడుగు పెట్టేటట్లుగా వారికి సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా తండ్రి, ఈ మాటలు ఎందరిలో అయితే ఫలము తీసుకుని వచ్చాయో వారందరూ కూడా నిత్యత్వం వరకు నిలబడే భాగ్యం దయచేయండి. ప్రతినిత్యం మీ మాటలను మాకు అందజేస్తూ మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తించుటకు జ్ఞాన హృదయమును మాకు దయచేయండి. మీ సన్నిధిలో మమ్మల్ని నిరంతరం నిలుపుమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ మా ప్రార్థన విన్నపములన్నింటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు.